అందరికీ వందములు. అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుని ఆజ్ఞ, దేవుని వాక్కులు చూస్తాం. ఈ లోకంలోకి యేసు ప్రభు గారు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి అని దేవుని యొక్క ఆజ్ఞ అది. ఎవరైతే దేవుని ఆజ్ఞ మేరుతారో వాళ్ళు శిక్షకి అర్హులు. అంటే నాకు మారు మనసు అక్కర్లేదు, నాకు యేసు ప్రభు అక్కర్లేదు, యేసు ప్రభు ఎవరో నాకెందుకు అని అనుకుంటే గనక మరి దేవుని రాకడ వచ్చినప్పుడు మరి భూమి మీద విడిచిపెట్టబడతారు. ఒకవేళ మీకు దేవుని పిలుపు అంటే ఒకవేళ మరణం అనుకోకుండా మరణం వచ్చినా కూడా మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీ ఆత్మ దేవుని దగ్గరికి చేరుకోదు. కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరు కూడా మరి అతి ప్రాముఖ్యమైన విలువైనటువంటి ఈ యొక్క నేను చెప్తున్నటువంటి మాటలు మీరు మీ మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మరి ఒక్కసారి నరకంలోకి వెళితే మళ్ళీ వెనక్కి రావటం ఉండదు. అదేవిధంగా ఒకసారి పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ యుగయుగములు దేవునితో ఉంటారు. నరకం యుగయుగములు ఉంటుంది, పరలోకం కూడా యుగయుగములు ఉంటుంది. కాబట్టి ఏది కావాలో మీరు సజీవంగా ఉన్నప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇది పూర్తిగా మీకు వ్యక్తిగత నిర్ణయం. మీ వ్యక్తిగత నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. మంచి ఏదో చెడేదో గ్రహించే మనసు దేవుడు అందరికీ ఇచ్చినాడు. కాబట్టి లోకంలో మంచి చెడును గుర్తించగలుగుతారు. కాబట్టి మరి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మీరు తెలుసుకుని మరి దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేయండి. మీ పాపాలను కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మరి పరలోక రాజ్యానికి దేవుడు మిమ్మల్ని వారసుగా చేస్తాడు. జీవపు గ్రంథంలో అక్కడ మీ పేరు వ్రాయబడుతుంది. అంటే పరలోక రాజ్యంలో ఎవరైతే సంఖ్య ఉంటుందో, ఎవరైతే మరి పరలోక రాజ్యానికి వెళ్ళబోతారో వాళ్ళందరి పేర్లు కూడా జీవపు గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఒక్కవేళ మీరు దేవుని రాకడ వరకు పరిశుద్ధంగా పవిత్రంగా లేకపోతే కనుక జీవపు గ్రంథంలో పేరు తీసివేయబడుతుంది. గమనించిన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందడం దేవుని ఆజ్ఞ ఉంది. కాబట్టి మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టడం, పాప నిమిత్తం పశ్చాత్తాపం కలిగి ఉంటాం. నేను చేసిన తప్పుని గ్రహింపు కలిగి ఉంటాం. అదే మరి పశ్చాత్తాపం అంటారు. ఎవరైతే మరి నేను చేసిన తప్పు అని మీ హృదయంలో ఒక మనస్సాక్షి చెప్తుంది, ఆ మనస్సాక్షి చెప్పింది, ఆ మనస్సాక్షి ప్రకారం మీరు జీవిస్తే కనుక ఆ తప్పును గ్రహించుకుని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే కనుక దేవుడికి క్షమించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసుగా చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యానికి వేస్తారు. ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారు. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. లేని పక్షంలో పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి గమనించండి, నరకం గురించి, నరకం తప్పించుకోవడం గురించి మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఎందుకంటే నేనే మార్గం, సత్యం, జీవం నేను చెప్పినారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన మాత్రమే మార్గమైనారు. ఇంకెవరు కూడా మార్గం లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినమే మీరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుని యొక్క కనికరం మీకు తోడుగా ఉంటుంది. దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్.